గుడ్ ఈవినింగ్ టు ఆల్. బాగున్నారు నాన్న? సో 51 నుంచి ఏమి ఇచ్చాను నాన్న? ట్రై చేద్దామా? వస్తే వస్తే లేదు లేదు ఏమున్నాడా? స్క్రీన్ ఆన్ చేయలేదా? చూద్దాం నాన్న. సో పెద్ద చేంజ్ ఏం లేదు కదా నాన్న, కానీ ఇక్కడికి వచ్చేకి ఆల్మోస్ట్ 10 టైమ్స్ ముందు నాన్న 3 టైమ్స్ అంటే ఇంటూ 3 అయినా 143 సార్ ఎంత నాన్న? 420. 9 3 సార్ 27. 420 ప్లస్ 27 అంటే -1 ఏనా? ఇంటూ 3 ఎంత అంటే ఇంటూ 3 అంతేనా? 403 సార్ 1200. 43 సార్ 63 సార్ 138 అంటే 1238 ప్లస్ 1 -1 1230 ఏది 13 37. క్వశ్చన్ మార్కే కదా నాన్న. సో ఇంక్రీజింగ్ ఎక్కువ ఉంది కదా, ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ అంతేనా? 202160. క్వశ్చన్ మార్కే కదా నాన్న, పెద్ద చేంజ్ ఏం రాలేదనుకుంటా. సో కామన్ డిఫరెన్స్ చేయొచ్చా? ప్లస్ 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 క్వశ్చన్ మార్కే కదా నాన్న. సో ఇక్కడ ఏమైందంటే డిక్రీజ్ అయ్యి తర్వాత అంటే ఖచ్చితంగా ఇంటూ చేసినట్టే కదా నాన్న. ఇక్కడ చూడండి 11 ఇంటూ 4 చేస్తే ఎంత? ప్లస్ ఇప్పుడు ఇంటూ 3 అయినా చేయొచ్చు, ఇంటూ 2 4.5 ఇంటూ 2 9 ప్లస్ అంతే కదా, ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ హాఫ్ ప్లస్ హాఫ్ అంటే ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తున్నాడో అదే యాడ్ చేస్తున్నాడు, కానీ మల్టిప్లై చేసే వాల్యూ ఏం చేస్తున్నాడు? డబుల్. సేమ్ ఇంటూ 8 ప్లస్ అంతే కదా 2 అంతే కదా డబుల్ 4 8 ఇంటూ 8 4 ప్లస్ 8 మిగతా నాకెందుకు? క్వశ్చన్ మార్క్ రైట్ సైడే ఉందా? పెద్ద చేంజ్ ఏం లేదు కదా నాన్న. సో డిఫరెన్స్ తీసుకుందాం. ప్లస్ 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 17 ప్లస్ ఓహో ఇది 2 స్క్వేర్ ప్లస్ 1 ఏనా? ఇది 3 స్క్వేర్ ప్లస్ 1 4 స్క్వేర్ ప్లస్ 1 5 స్క్వేర్ ప్లస్ 1 6 స్క్వేర్ ప్లస్ 1 9 ప్లస్ 7. ఓకే 56 నుంచి న్యూమరికల్ చేద్దాం నాన్న. ఇది ప్లస్ క్వశ్చన్ మార్కేనా? ఇది అటు వెళ్తే ఏమవుతుంది నాన్న? క్యూబ్ రూట్ ఆఫ్ 216 అంటే 6 టేబుల్ ఎన్ టైమ్స్ 14 లోంచి 7.25 తీసేయాలా? 6 పాయింట్ నాన్న. క్వశ్చన్ మార్క్ వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0729? 0.2 కానీ డివైడెడ్ బై 0.27 అయినా పైనేమో 1 డెసిమల్ కింద అంటే పైన ఎక్స్ట్రా డెసిమల్ వస్తుందా రాదా? 0 పోయిందా? 9 ఎన్ టైమ్స్ ఇంటూ 3 అయినా 90. క్వశ్చన్ మార్క్ రైట్ సరే కదా నాన్న. యూనిట్ ప్లస్ ఆన్సర్ వస్తుందా? 6 క్యూబ్ వాల్యూ 9 స్క్వేర్ వాల్యూ మైనస్ 49 81 మైనస్ 43 30. మిమ్మల్ని చంపేస్తే మిమ్మల్ని తాగాలయ్యా, నోటికి ఏదొస్తే చెప్తున్నారు. క్వశ్చన్ మార్క్ రైట్ సైడ్ ఉందా నాన్న? సింప్లిఫై చేయాల్సిందేనా? యూనిట్ ప్లస్ ఆన్సర్ వస్తుందా? 7 3s are 21 7 5 into 34 5 1s are 5 60 64 3s are 192. యూనిట్ ప్లస్ ఎంత? 60. రూట్ క్వశ్చన్ మార్కేనా? అంటే స్క్వేర్ రూట్ అని వెళ్తే ఏమవుతుంది? అదొక్కటే పర్ఫెక్ట్ స్క్వేర్, మిగతా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. నన్ను ఏం చేయమంటారు? 6561 సరే చేద్దాం. 50 by root x ఏనా?
ఇది 40.5 ఏనా, దాన్ని 41/2 రాయొచ్చా అంటే ఏం రాయొచ్చు 81/2. 5 స్క్వేర్ వాల్యూ 25 పోతుందా, రూట్ ఎక్స్ వాల్యూ 81, అప్పుడు ఎక్స్ వాల్యూ లేదా 9 మల్టిపుల్ యూనిట్ ప్లస్ 1. అర్థం కాలేదా? మొన్న బాగా ఫాస్ట్ అయిపోయిందా, కొంచెం స్లో చేయమంటారా వద్దా? నిజంగా అర్థమవుతున్నాయా? 61 నుంచి ఏమి ఇచ్చాను నాన్న, ఒకసారి డేటా ఏమి ఇచ్చాడు చూద్దాం. ద డేటా రిగార్డింగ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్డర్డ్ వెజ్ అండ్ ఆర్ నాన్ వెజ్ ఫుడ్ ఇన్ పైన ఇచ్చిన బార్గ్రాఫీగా కింద టేబుల్లో ఇచ్చింది అంటే కొత్తగా టేబుల్ కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. క్వశ్చన్లోకి వెళ్దామా అరా అన్నాడా. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్డర్డ్ నాన్ వెజ్ ఫుడ్ ఆన్, అసలు మనకి ఇచ్చిన దగ్గర 4 days ఏనా, వీడు 5th డే గురించి చెప్పాడు అంటే ఫ్రైడే, వాస్ 3/1/4. 3/1/4 అనేది రాడా 13/4 టైమ్స్ ఆఫ్ దోస్ హూ ఆర్డర్డ్ నాన్ వెజ్ ఫుడ్ ఆన్ మండే 152. సరిపోయిందా? హౌ మెనీ పీపుల్ ఆర్ ఆర్డర్డ్ నాన్ వెజ్, ఏ మల్టిపుల్? ఈ రెండిట్లో ఏదో ఆన్సర్ అవ్వాలిగా, ఇది ఆన్సర్ కాదు ఇది ఆన్సర్. ఎందుకు 494 13 మల్టిపుల్ చేయాలా? నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్డర్డ్ నాన్ వెజ్ ఫుడ్ ఆన్ వెనస్డే, వాట్ పర్సన్ మోర్ దాన్ దోస్ హూ ఆర్డర్డ్ నాన్ వెజ్ ఆన్. ఎంత పర్సెంట్ ఎక్కువ నేనా చెప్పింది, ఎంత ఎక్కువ ఉన్నారు నానా 16. ఎవరి మీద ఎక్కువ నానా 16 6 are 96 ఏనా అంటే 1/6 ఏనా, 1/6 అంటే చదవన్నారా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్డర్డ్ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఫుడ్ ఆన్ టుగెదర్ ఆన్ మండే, వెజ్ అని ఇదేనా, ఈ 2 ఇక్కడ ఇచ్చేస్తే 130 + 150. నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్డర్డ్ వెజ్ ఫుడ్ ఆన్ థర్స్డే, అడిగింది డిఫరెన్స్ ఏనా 1. ఎంత ఈజీగా ఉంది పేపరు, నాకు తెలిసి మీరు 10 నిమిషాల్లో చేసేస్తుంటారు మొత్తం 25 బిట్లు అంతేనా, ఇంకా తక్కువ టైంలో చేశారా, పూర్తిగా స్కిప్ చేశారా. ఇఫ్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్డర్డ్ వెజ్ ఫుడ్ ఆన్ ట్యూస్డే అండ్, నీ దగ్గర ట్యూస్డే డేటా ఉంది కానీ సాటర్డే ఉందా, ట్యూస్డే వెజ్ వచ్చేంత ఇది 216 ఏనా, 9 2s are 9 4s అంటే ఇంటూ 24 ఏనా. హౌ మెనీ పీపుల్ ఆర్ ఆర్డర్ వెజ్ ఆన్ సాటర్డే, ఏ మల్టిపుల్ ఎన్ని ఉన్నాయి కానీ 24 అంటే 0 రాదుగా. సో ఆన్సర్ వచ్చి వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్డర్డ్ వెజ్ ఫుడ్ ఆన్ వెనస్డే, దోస్ హూ ఆర్డర్డ్ నాన్ వెజ్ ఫుడ్ ఆన్ ఎంతమంది, ఇటు పక్క 5 ఉందా, ఎన్నిట్లో 5 ఉంది కానీ ఇటు పక్క 7 లేదుగా, 8:5. 7 ఉన్నట్టుంది, ఇలా 7 ఉందా, లేదులే తేడా కనబడింది నెంబర్. 65 నుంచి ఏమి ఇచ్చాడు, 66 నుంచి ఎక్కడ దాకా 75. మిగతా అన్ని అర్థమెటిక్కేనా. ఇప్పుడైనా స్లో చేయొచ్చా, ఇదే ఫాస్ట్ మీద వెళ్ళిపోవచ్చా, కొంచెం స్లో చేయాలా, కొంచెం ఫాస్ట్ చెప్పండి, ఏదో ఒకటి కొంచెం స్లో చేయాలి. ఇప్పుడు దాకా ఫాస్ట్ అయిందా, ఏదో ఒకటి చెప్పండి రా, కొంచెం స్లో చేయాలి, చాలా స్లోగా చెప్తా చూడండి, బోల్డ్ టైం ఉంది. అన్నా ఏ సర్టైన్ సమ్ ఇన్వెస్టెడ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ ఇన్ ఏ స్కీమ్ ఆఫరింగ్ ఏ కాంపౌండెడ్ ఎట్ ద రేట్ ఆఫ్ yield and interest of ఆ 276 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, టైం పీరియడ్ వచ్చి 30% లెక్కన 2 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 60. ఐడియా ఉంది అందరికి, అంటే 276 అనేది ఎంతనా 60 ఇంటూ 100 రాస్తే ప్రిన్సిపల్ అయినా. ఏమడిగారు చదవండి. What would have been amount received had the same sum been invested for
scheme offering at the rate of 27.5 lakh years kavali 27.5 into 4 ena 27 point into 4 double చేస్తే 55 ఇంకోసారి డబుల్ చేస్తే 1 ఇంట్రెస్ట్ 110 ఏనా అర్థం కాల వాడు అడిగింది ఇంట్రెస్టా అమౌంటా 110% ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ వచ్చి ఇంటూ 210 ఏనా వాడు నన్ ఆఫ్ దిస్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి చేయాలా అవసరం లేదా ఎన్ టైమ్స్ ఎగ్జాక్ట్ గా 21 4 సార్ అర్థం కాలేదా ఇంకోసారి రిపీట్ చేయమంటారా ఇంకొంచెం స్లో చేయాలి చెప్పండి ఏదో ఒకటి రాండా ఏ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ఏ జార్ 28 liters if 14 liters of pure milk 7 liters of pure water is added to a jar the respective ratio between final quantity of what is the initial quantity అంటే ఏమంటారన్నా నీ దగ్గర మిల్క్ వాటర్ ఉందంట మిల్క్ ప్లస్ వాటర్ కలిపి ఎంత ఉందంట దీంట్లో మిల్క్ ఎంతో వాటర్ ఎంతో తెలుసా తెలియదు కానీ దానికి మిల్క్ ఎంత కలిపావు 14 liters వాటర్ ఎంత కలిపావు ఇలా కలిపిన తరువాత అంటే మొత్తం నువ్వు 21 liters కలిపావనేగా కలిపిన తర్వాత మిక్చర్ అంతా అలా కలపడం వల్ల రేషియో ఎంత అయింది నేను రాసి స్టెప్ ఎవరికైనా డౌట్ ఉందా నాన్న నీ దగ్గర టోటల్ మిక్చర్ వచ్చి 28 ఇప్పుడు నువ్వు కలుపుతున్న మిక్చర్ వచ్చి ఎందుకు 14 మిల్క్ 7 వాటర్ అంటే మొత్తం ఎంత కలిపావు 21 కలిపావు అప్పుడు మిల్క్ మిక్చర్ ఎంత అయింది ఈ 49 అయింది మిక్చర్ రేషియో ఎంత ఇది ఫైనల్ రేషియోనా ఇనీషియల్ రేషియోనా ఈ 4:3 అంటే ఎన్ని పార్ట్స్ 7 7 జారేనా 7 4 జార్ 7 3 జార్ అంటే నీ దగ్గర ఉన్న మిల్క్ వచ్చి 28 వాటర్ వచ్చి కానీ నువ్వు ఎన్ని లీటర్లు మిల్క్ కలిపావు 14 కలిపిన తర్వాత 28 అంటే ఒరిజినల్ గా ఎంత మిల్క్ వాటర్ కలిపావు 7 కలిపిన తర్వాత 21 అంటే వాటర్ కూడా 14 అడిగింది ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ ఎంతనా అర్థం కాలేదా ఇంకోసారి చెప్పమంటారా చదవండి బోట్ ఏ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ నాన్న డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే m ప్లస్ ఎస్ m మైనస్ ఎస్ సో m ప్లస్ ఎస్ వాల్యూ ఎంత నెక్స్ట్ రండి ఇఫ్ బోట్ ఏ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ స్టిల్ వాటర్ అంటే m ఏనా m వాల్యూ 14.5 అంటే s వాల్యూ అంతే కదరా వాట్ ఈస్ ద డిస్టెన్స్ విల్ కవర్డ్ అప్ స్ట్రీమ్ ఇన్ నన్ను ఇచ్చారు కాబట్టి చేయాలా అడిగింది డిస్టెన్స్ అయినా డిస్టెన్స్ అంటే ఫార్ములా కానీ ఏ డైరెక్షన్ అప్ స్ట్రీమ్ అంటే m ప్లస్ m మైనస్ 14 మైనస్ 9 ఎన్ని అవర్స్ కి అంటే ఎంత ఫాస్ట్ అయిపోయిందా ఇంకొంచెం స్లో చేయాలా గోపాలపట్నం అవసరం లేదా సరే చదవండి ఐటమ్స్ ఏ అండ్ బి కాస్ట్ 800 అండ్ అంటే రెండు ఐటమ్స్ ఉన్నాయంట ఐటమ్ ఏ అండ్ ఐటమ్ బి ఐటమ్ ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత ఐటమ్ బి యొక్క కాస్ట్ ప్రైస్ చదవండి ఐటమ్స్ ఏ అండ్ బి వర్ సోల్డ్ అట్ ఏ ప్రాఫిట్స్ ఆఫ్ దీన్ని ఎంత ప్రాఫిట్ కమ్మారంట అన్న 30% ప్రాఫిట్ అంటే 2 అది ప్రాఫిట్ దీన్ని ఎంత ప్రాఫిట్ కమ్మారంట తెలుసా తెలియదు ఐటమ్ ఏ సెల్లింగ్ ప్రైస్ వాజ్ 280 లెస్ దాన్ ద ఐటమ్ ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్ నన్ను ఐటమ్ ఏ సెల్లింగ్ ప్రైస్ 1040 ఎందుకు 240 ప్రాఫిట్ కదా కానీ ఐటమ్ ఏ సెల్లింగ్ ప్రైస్ ఎంత తక్కువ ఎవరికన్నా బి కన్నా 280 తక్కువ అంటే బి వచ్చి 280 ఎక్కువేగా అంటే ఐటమ్ బి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత చెప్పండి 13 ఓకేనా అర్థం కాలేదా షల్ రిపీట్ ఇంకోసారి చెప్పమంటారా ఏం అర్థం కాలేదు చెప్పండి అసలు ఏం అర్థం కాదు 1320 ఎలా వచ్చిందనా 1040 ఎలా వచ్చిందా చూడండి అన్న ఐటమ్ ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత ప్రాఫిట్ కమ్మావు అంటే 240 ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత
దీనికన్నా ఇది ఎంత తక్కువ అన్నాడు అంటే ఐటమ్ బి 280 ఎక్కువ అంతేనా కానీ ఐటమ్ బి ఎంత ప్రాఫిట్కి అమ్మావు 50% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ అంటే 1320 అనేది ఎంత పర్సెంట్ ఇంటూ 50 2s are 50 3 4 40s are 44 2s are any doubt చదవండి the respective ratio between the base and perpendicular of a right angle triangle is బేస్ హైట్ అయినా చెప్పింది బేస్ వచ్చి ఎంత అన్నాడు 3 హైట్ వచ్చి అప్పుడు హైపోటెనస్ వచ్చి తెలుసా 3 4 5 ఇఫ్ టీ ఈజ్ అ బేస్ ఈజ్ ఈక్వల్ టు ద అంటే ఈ బేస్ దేనికి ఈక్వల్ అంట అంటే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ 9 అంటే 3 3s are 4 3s are 5 3s are వాట్ ఈజ్ ద పెరిమీటర్ పెరిమీటర్ అంటే 12 ప్లస్ 15 27 ప్లస్ 9 అర్థం కాలేదా నన్ను చెప్పండి నాన్న ఫాస్ట్ అయిపోయిందా బాగా ఐడియా ఉందా లేదా మీకు ఐడియా ఉందని ఫాస్ట్గా వెళ్తున్నా కొంచెం స్లో చేయమంటే స్లోగా చేస్తా కొంచెం స్లో చేయాలా అబ్బాయిలు నాన్న సాడిస్టులు నామా సైకోలు కొంచెం స్లో చేయాలా చెప్పిస్తావండి 7 చదవండి అన్న అవుట్ ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ రామ్ ఇన్వెస్ట్ 30% ఇన్ అంటే వాడికి వచ్చే శాలరీలో 30% ఎక్కడ పెట్టాడు ఇంకా మిగిలింది అవుట్ ఆఫ్ ద ఈ స్పెండ్ టువర్డ్స్ గ్రాసరీస్ అండ్ హౌస్ రెంట్ ఇన్ ద రెస్పెక్టివ్ రేషియో అండ్ సేవ్ ఇంకేం సేవ్ చేయాల ఇఫ్ హౌస్ రెంట్ వాజ్ 25,000 వాట్ ఈస్ వాజ్ ద మంత్లీ శాలరీ ఎక్స్ అనుకోవచ్చా దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ ఎంత పెట్టాడు ఇంకా మిగిలేది ఈ 70 మిగిలింది దాన్ని ఏ రేషియో ప్రకారం ఖర్చు పెట్టాడు అంటే మొత్తం 9 parts ఏనా దాంట్లో హౌస్ రెంట్ వచ్చి ఎన్ని పార్ట్స్ ఇంటూ అంతేనా మిగిలిన దాంట్లో 5/9 వచ్చి హౌస్ రెంట్ అదే గ్రాసరీస్కి అయితే 4/9 కానీ అది ఇచ్చింది నీకు హౌస్ రెంటేనా హౌస్ రెంట్ వాల్యూ ఎంత 25,000 నేను ఒక పాయింట్ చెప్పండి ఈ జీరో పోయిందా ఇక్కడ ఏముంది అది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా ఇక్కడ కూడా ఏముంది అది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా సో యువర్ ఆన్సర్ ఈజ్ కాదు 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 అది ఆన్సర్ ఏందయ్యా మాట్లాడరు ఏ మ్యాన్ కవర్డ్ హాఫ్ ఆఫ్ ఈ జర్నీ అంటే వాడు కొంత దూరం వెళ్తున్నాడు అంట దాంట్లో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు అండ్ ద రిమైనింగ్ ఎట్ 4y ఇఫ్ యావరేజ్ స్పీడ్ ఫర్ ఎంటైర్ జర్నీ ఈజ్ వాట్ ఈస్ ద y వాల్యూ అడిగింది y అనా నేను ఇక్కడ ఒకే డిస్టెన్స్ వెళ్తున్నాడా వేరు వేరు డిస్టెన్సా హాఫ్ హాఫ్ అంటే సేమా డిఫరెంటా హాఫ్ అంటే సేమా డిఫరెంటా ఎవరో డిఫరెంట్ అన్నారు కొంచెం గట్టిగా రాసింది చంపేసేవాడిని పీక పీస్కి వెళ్ళింది ఒకే డిస్టెన్సా డిఫరెంట్ డిస్టెన్సా సేమ్ డిస్టెన్స్ వెళ్తే యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2s1 s2 బై కానీ వాడు యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు అంతేనా నేను s1 వాల్యూ y ఏనా 2y s2 వాల్యూ s1 ప్లస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 288/10 రాసుకోవచ్చా y పోయిందా 5 n టైమ్స్ 2 n టైమ్స్ 4 2s are 8 y ఈజ్ ఈక్వల్ ఎంత అయిపోయింది నాకు తెలిసి మీరు చేసి ఉంటారని అనుకుంటున్నా చేయలేదా చేశారా చేయలేదా జనం మీ ఇద్దరు కొత్త పిల్లలా పాత పిల్లనా మాట్లాడి సావరైతే ఒకటే ఎక్స్ప్రెషను కొంచెం స్లో చేయమంటారా మళ్ళీ వద్దంటారు ఇది ఒకటి ఆశ్చర్య అయిపోయింది ఈ బ్యాచ్ వాళ్ళతో
ఈ మధ్య ఎక్కువైపోయింది దండుపలింగాంగు. అర్థమైందా అంటే సూపరు, మాట్లాడమంటే రిపీట్ చేయరా వద్దు, ఇదేంటి ఆచారం నాక. చదవండి. ఏ అలోన్ కెన్ కంప్లీట్ ఏ గివెన్ టాస్క్ ఇన్ నానా, ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? టుగెదర్ ఏ అండ్ బి టేక్ హౌ మెనీ డేస్ నానా? 7 10s ఎంత అంటే 72 by ఎవరెవరు? నెక్స్ట్ ఇఫ్ సి అలోన్ టేక్ 5 days మోర్ దాన్ బి అలోన్ అంటే ఇప్పుడు ఎవరు కావాలి? బి కావాలి. సి కావాలంటే బి కావాలిగా. బి ఎవరితో ఉన్నాడు అంటే ఏ ప్లస్ బిలో నుంచి ఏ తీసేయాలా? ఏ ప్లస్ బి 1 day వర్క్ అంటే ఏ 1 day వర్క్ అంటే మైనస్ ఏనా? దీన్ని 4 into 4 రాయచ్చా? 72 సరిపోయిందా? 7 minus 4 3/72 అంటే 1 అంటే బి ఎన్ని రోజులు చేస్తాడు? కానీ బి కన్నా సి ఎన్ని డేస్ ఎక్కువ పడతాయి అంటే సికి ఎన్ని డేస్? అదే అడిగింది. ఇంత ఈజీగా ఇచ్చాడు ఏంటున్నానా? చదవండి. ఇన్లెట్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఆర్ ఎంటీ ఏ ట్యాంక్ ఇన్ ఫిల్ ఆన్ ఎంటీ ట్యాంక్ అంటే ఫిల్లింగ్ పైప్లే. ఏ అనే ఫిల్లింగ్ పైప్ ఎన్ని అవర్స్? బి అనే ఫిల్లింగ్ పైప్ రెస్పెక్టివ్లీ. బోత్ ద ఇన్లెట్స్ ఆర్ ఓపెన్. దేర్ వాజ్ ఏ లీకేజ్ ఇన్ ద ట్యాంక్ డ్యూ టు విచ్ ఇట్ టుక్ హౌ మెనీ అవర్స్? ఇన్ హౌ మెనీ అవర్స్ కెన్ లీకేజ్ కెన్ ఎంటీ? నన్ను చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్ అయితే చూడండి. ఏమడిగారు చెప్పండి. ఏ అనే పైప్ ఎన్ని అవర్స్ లో ఫిల్ చేస్తుంది? బి అనే పైప్ అయితే. కానీ ఈ రెండు కలిపి ఓపెన్ చేశారంట. బోత్ ద ఇన్లెట్ పైప్స్ ఆర్ అంటే రెండు ఒకేసారి ఓపెన్ చేశాను. దేర్ వాజ్ ఏ లీకేజ్ ఇన్ ద ట్యాంక్ డ్యూ టు విచ్ ఇట్ టుక్ హౌ మెనీ అవర్స్ ఆర్ ఎక్స్ట్రా మోర్ టు గాట్ అంటే ఏమన్నాడంటే ఇప్పుడు ఈ రెండు పైపులు కలిపి ఓపెన్ చేశారనుకో కొంత టైంలో ఫిల్ చేస్తాయి. కానీ లీకేజ్ ఉండటం వల్ల ఈ రెండు పైపులకి ఎంత టైం ఎక్స్ట్రా పట్టింది? అది వాడు చెప్పింది. నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండు కలిపి ఎంత టైంలో ఫిల్ చేస్తే కనుక్కుంటా. మాట్లాడరా. రెండే పైపులు ఉంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి ఏనా అంటే 10 into 30 by 10 plus 30 0 0 పోయిందా? 2 2s are 2 5 3s are 15 by 2 అంటే 7.5 అంటే 7.5 hours ఏనా అంటే రెండే పైపులు ఫిల్లింగ్ పైపులు ఉంటే ఎంత టైం పట్టింది? 7.5 hours. కానీ లీకేజ్ ఉండటం వల్ల ఎన్ని అవర్స్ ఎక్కువ పట్టింది? ఈ రెండు పైపులు ఓపెన్ చేశాను, లీకేజ్ ఉండటం వల్ల 1.5 hour ఎక్స్ట్రా పట్టింది. ఈ రెండు పైపులు ఎన్ని అవర్స్ ఫిల్ చేస్తాయి? అప్పుడు ఏ బి అండ్ సి కూడా ఉండడం వల్ల ఎన్ని అవర్స్ ఎక్కువ పట్టింది? 1 hour 30 minutes అంటే 1.5 hour అంటే ఎన్ని అవర్స్? అంటే ఇప్పుడు 3 పైపులు ఉన్నాయనుకుంటా. ఇప్పుడు నీకు ఏ పైపు కావాలి? ఎలా వస్తుంది? మూడిట్లో నుంచి ఏ బిని తీసే సరిపోయిద్దా? 1 hour వర్క్ ఆఫ్ ఏ 1 hour వర్క్ ఆఫ్ 1/30. 3 పైపుల్లో నుంచి ఏని బిని తీసా. దాని ఎల్సిఎం వచ్చి 90 ఏనా? 9 n times 10 n times 30 9 minus 9 3 అంటే 12 10 minus 12 2 minus 2 ఎందుకు వచ్చింది? లీకేజ్. 2/90 అంటే అర్థమైందా? ఈ మోడల్ ఇంపార్టెంట్ అన్న. రెండు ఓపెన్ చేసిన ఎక్కువ టైం పట్టింది అంటే ఈ రెండు ఓపెన్ చేసే టైం కన్నా కూడా లీకేజ్ ఓపెన్ అవ్వడం వల్ల 1.5 hour ఎక్కువ పట్టింది. అర్థం కాలేదా? రన్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ ప్రిన్సిపల్ అంటే నీకు వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అంట? 25/16. దేంట్లో? అదే వాడు చెప్పింది. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం పీరియడ్ ఆర్. ముందు బేసిక్ ప్రకారం చూద్దాం. మనకి తెలిసిన సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటన్నా? పిటిఆర్ బై. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాడు ఏంటి చూడండి. ఇఫ్ ద న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం పీరియడ్ ఆర్. దాని మీనింగ్ ఏంటి?
నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనుకోండి, టైం పీరియడ్ కూడా 10%. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అనుకోండి, టైం పీరియడ్ కూడా 5 years. న్యూమరిక్ వాల్యూ సేమ్. లేదా 20% పర్ యానం అనుకోండి, టైం పీరియడ్ వచ్చి 20 years. అర్థం కాలేదా? ఇప్పుడు రండి. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు చూడండి. 25/16 ఆఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ ప్రిన్సిపల్. టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు సేమేనా? ఇది ఎక్స్ అయితే అది కూడా, ఇది టీ అయితే అది కూడా, ఆర్ అయితే r² బై 100. పీపీ క్యాన్సిలా? ఈ 100 కూడా ఇటు వస్తే ఇంటూ 100ఏనా? ఎవరికైనా డౌట్ ఉందా? r² ఇటు వచ్చేస్తే ఏమైంది చెప్పండి అన్నా. ఎంత వస్తుంది? 25 కాబట్టి 5 అవుతుంది, 100 కాబట్టి 10, 50 బై అంటే ఎంత? 12 1/2. ఇది బేసిక్ నాన్న. మీకు ఎప్పుడైనా సరే ఈ పాయింట్ కానీ ఇచ్చారనుకోండి, న్యూమరికల్ వాల్యూ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ సేమ్. న్యూమరికల్ వాల్యూ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం పీరియడ్ సేమ్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ టైమ్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇచ్చానుకోండి, డైరెక్ట్గా r² రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా ఆర్ టైం పీరియడ్ ఎలా వస్తుందంటే √of 25/16 ఇంటూ 100. వాడు ఎన్ని టైమ్స్ ఇస్తే అన్ టైమ్స్. ఇప్పుడు 25/16 ఇచ్చాడు, ఎక్కువగా ఏమి ఇస్తా అంటే 9/16 ఇస్తాడు. అర్థమైందా? అర్థం కాలేదా? అంటే దీన్ని ఒక ఫార్ములా రాసుకోవాలంటే √of నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటూ 100. ఎందుకు స్క్వేర్ రూట్? అర్థమైందా? r ఇంటూ r లేదా t ఇంటూ t సేమ్ కదా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని టైమ్స్ అని ఇచ్చాడు ప్రిన్సిపల్లో ఓకేనా? నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటూ 100. జనరల్గా మనకి ఎక్కువగా ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే 9/16 టైమ్స్ అని ఇచ్చాడు. అంటే 9/16 ఇంటూ 100. 9/16 కాబట్టి 9 అంటే 3/4 ఇంటూ 10, 30/4 అంటే 7.5. అర్థమవుతుందా? అయిపోయినా ఇంకేమైనా ఉన్నాయా? నేను డౌట్స్ ఉంటారని చెప్తా. నేను డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. తెనాలి RR స్కూల్లో డౌట్స్ ఉంటే అడగండి. 74 ఇంకోసారి చెప్పమంటారా? ఇదేనా? ఏమన్నారు చూడండి నాన్న. ఇన్లెట్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఎన్ ఎంటీ ట్యాంక్ ఇన్ నాన్న పైప్ ఏ ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుందంట? ఇది ఒకటే. పైప్ బి ఏమన్నారు చెప్పండి. బోత్ ఇన్లెట్ ఆర్ ఓపెన్. రెండు ఫిల్లింగ్ పైపులు ఓపెన్ చేశానంట. అయితే ఏమైంది? దేర్ వాజ్ ఏ లీకేజ్. అంటే ఆ ఓపెన్ చేసినప్పుడు ఏమైందంటే లీకేజ్ వచ్చిందంట. ఇన్ ట్యాంక్ డ్యూ టు విచ్ ఇట్ టుక్ హౌ మెనీ అవర్స్ మోర్. అంటే 1 hour 30 minutes ఎక్కువ పట్టిందంట. ఎవరి మీద ఎక్కువ? ఏ అనే పైప్ మీద, బి అనే పైప్ మీద. ఈ రెండు ఓపెన్ చేసినప్పుడైనా అంటే ముందు ఈ రెండు ఎంత టైంలో ఫిల్ చేస్తే చూస్తా. 10 into 30, ఎందుకంటే రెండు పైపులు కదా ఉంది. ఎంత టైం పట్టింది అంటే ఈ రెండు పైపులు కానీ ఓపెన్ చేస్తే ఎంత టైంలో ఫిల్ అవుతాయి? కానీ డ్యూ టు ద లీకేజ్ ఉండటం వల్ల ఎన్ని అవర్స్ ఎక్కువ పట్టింది? అంటే ఎన్ని అవర్స్ పట్టినట్టు? ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఏ, బి అండ్ సి అనే లీకేజ్. ఇప్పుడు ఎవరు కావాలి? ఇన్ హౌ మెనీ అవర్స్ కెన్ ఎంటీ. లీకేజ్ ఎంత టైంలో ఎంటీ చేస్తుంది? ఎలా వస్తుంది లీకేజీ? అంతేగా. ఇప్పుడు ఓకేనా? ఇంకా అంతనే ఇంకేం డౌట్ ఉన్నా? అంత డౌట్ ఏంటన్నా? సారిస్టు తిడితే కానీ మాట్లాడరా? నేను డౌట్స్ ఉన్నాయా? ఇంకా వెళ్ళిపోవచ్చు. అయితే వెళ్ళిపోవచ్చా? సరే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.
Good evening to all of you. So the first question is error location. The first question is error location. When you are doing error location, you have to check word by word check చేయటం అనేది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ది చాంటింగ్. చాంటింగ్ ఈజ్ నథింగ్ బట్ రిపిటేషన్ ఆఫ్ వర్డ్ ఆఫ్టర్ వర్డ్. అంటే మనకి మంత్రాలు ఉచ్చరించడాన్ని, తెలుగులో మంత్రాలు ఉచ్చరించడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే చాంటింగ్ అంటారు. చాంటింగ్ మీన్స్ రైజింగ్ స్లోగన్ ఆఫ్టర్ స్లోగన్, one slogan after another slogan, that is called as chant. ఈ చాంట్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇట్స్ ఏ నౌన్కి తర్వాత మనకు వచ్చే ప్రిపోజిషన్ ఆఫ్ అనేది వస్తుంది అన్నమాట. సో చాంట్స్ ఆఫ్, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ వచ్చినాయి అంటే దీస్ ఆర్ ద రిపిటేషన్ ఆఫ్ ద వర్డ్స్ని రిపీట్ చేసిన పదాలు. సో వాళ్ళు రిపీట్ చేసిన పదాలు ఏంటంటే ఫైట్ ఫర్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ మాట. సో చాంట్స్ ఆఫ్ ఫైట్ ఫర్ ట్రంప్, ఇక్కడ వరకు అసలు మనకి ఏమీ కూడా మిస్టేక్ అనేది లేదు. చాంట్స్ ఆఫ్ ఫైట్ ఫర్ ట్రంప్. డ్రౌన్డ్ అవుట్, అండర్లైన్ ద వర్డ్ డ్రౌన్డ్ అవుట్. డ్రౌన్డ్ అవుట్ మీన్స్ లౌడర్, మేకింగ్ లౌడ్ సౌండ్. లౌడ్ సౌండ్ అని బాగా గట్టిగా అరవటాన్ని డ్రౌన్డ్ అవుట్ అని చెప్పని అంటారు. డ్రౌన్ అవుట్ ఏమో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఏమో డ్రౌన్డ్ అవుట్. సో డ్రౌన్డ్ అవుట్, కామా పెట్టండి ఇక్కడ. డ్రౌన్డ్ అవుట్ ద టూ సెనేటర్స్ యాజ్ దే బ్రీఫ్లీ స్పోక్ టు ద క్రౌడ్. ఇక్కడ డ్రౌన్డ్ అవుట్ అంటే మనం ఏమనుకున్నాము, స్పీక్ లౌడ్లీ అని చెప్పి అనుకున్నాము. స్పీక్ లౌడ్లీ ద టూ సెనేటర్స్ యాజ్ దే అంటే ఇక్కడ ఎవరండి, టూ సెనేటర్స్. యాజ్ దే బ్రీఫ్లీ, ఎల్వై వచ్చిందంటే ఏంటండి, యాడ్వర్బ్. యాడ్వర్బ్ విల్ బి ఫాలోడ్ బై verb. Briefly spoke, speak present tense, spoke ఎవరితో చెప్పారు, spoke to the crowd. ఇక్కడ drowned out అనే ఫ్రేజ్ కరెక్ట్ గానే వచ్చింది, speak to అనేది కరెక్ట్ గానే వచ్చింది. సో దేర్ ఈస్ వెర్బ్ టెన్స్ చూద్దాము. ఇక్కడ డ్రౌన్డ్ అవుట్ ఈజ్ పాస్ట్ టెన్స్, స్పోక్ టు అనేది కూడా పాస్ట్ టెన్స్. కాబట్టి దెర్ ఈస్ నో ఎర్రర్. ఆన్సర్ ఈజ్ నెంబర్ 5. ఆన్సర్ ఈజ్ 5 అండ్ ద వొకాబులరీ విచ్ వి లెర్న్ ఈజ్ డ్రౌన్డ్ అవుట్. డ్రౌన్డ్ అవుట్ మీన్స్ చెప్పాలండి స్పీక్ లౌడ్లీ, గట్టిగా అరవటం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. They are demolished houses. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఆర్ అనేది ఏ వెర్బ్ అవుతుందండి, హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్స్ లిస్ట్ చెప్తారా ఎవరైనా? ఈజ్ ప్రెజెంట్ టెన్స్ అయితే ఈజ్, యామ్, ఆర్. పాస్ట్ టెన్స్ అయితే వజ్, వర్. ఒకసారి ఆగండి. వీటి తర్వాత వచ్చే మెయిన్ వెర్బ్, వీటి తర్వాత కంపల్సరిగా మెయిన్ వెర్బ్ వస్తుంది. ఈ మెయిన్ వెర్బ్ దేనిలో ఉంటుందంటే ఉంటే నెంబర్ 1 ప్యాసివ్ అయితే V3లో ఉంటుంది, నెంబర్ 2 లేకపోతే V1 ప్లస్ చెప్పాలండి V1 ప్లస్ ING. ఈ రెండిట్లోనే ఉంటుంది. ఉంటే V3లో ఉంటుంది, లేకపోతే V1 ప్లస్ ING. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇక్కడ ఆర్ డిమాలిష్డ్ అంటే హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, దీని తర్వాత ఏమొచ్చిందండి V3. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V3 వచ్చిందంటే యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్ మాట. కానీ మీరు ఇక్కడ ఇది కరెక్టా కాదా, యాక్టివ్ వాయిస్లో రాయాలా ప్యాసివ్ వాయిస్లో రాయాలా అనేది నిర్ణయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దే ఆర్ డిమాలిష్డ్ హౌసెస్, ఏ వాయిస్ అన్నారు మీరు చెప్పాలండి? ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ దేంతో స్టార్ట్ అవుద్దండి? ఆబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుంది? హెల్పింగ్ వెర్బ్ తర్వాత V3 తర్వాత బై ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది.
అంటే ఇక్కడ దే అనేది ఆబ్జెక్ట్ అండి, ఆర్ డిమాలిష్డ్ అనేదేమో వెర్బ్ అండి, హోమ్స్ అనేదేమో సబ్జెక్ట్, అంతే కదా, సబ్జెక్ట్. దీన్ని మీరు యాక్టివ్ వాయిస్లోకి మార్చండి. కరెక్టే మీరు చెప్పింది, హోమ్స్. ఓకే, ఆర్ వచ్చింది కాబట్టి ఈ మెయిన్ వెర్బ్ V1లో ఉండాలి. వజ్ కానీ వర్ కనుక వస్తేనేమో V2, ఈజ్ ఆర్ ఏమో వస్తే V1 అన్నమాట. హోమ్స్ డిమాలిష్ దెమ్, అంతే కదా. ఏమైనా మీనింగ్ వచ్చిందా? ఏమండి, హోమ్స్ డిమాలిష్డ్ దెమ్ ఏమైనా మీనింగ్ వచ్చిందా? రాలేదు. అంటే ఎక్కడ తప్పుంది అంటే ఈ పార్ట్లో తప్పుంది. ఇది ప్యాసివ్లో రాశాడు, మనకి వస్తే V3లో ఉండాలి, లేకపోతే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V1 ప్లస్ INGలో ఉండాలి. V3లో రాశాడు, ప్యాసివ్ వాయిస్లో రాశాడు. అసలు ప్యాసివ్ వాయిస్లో మనకి మీనింగ్ రావట్లేదు. కాబట్టి దీన్ని ఇప్పుడు దేనిలో మార్చాలి? హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V1 ప్లస్ INGలోకి మార్చాలి. దే ఆర్ డిమాలిష్డ్కి V1 ప్లస్ ING చెప్పండి. డిమాలిషింగ్ హోమ్స్, హోమ్స్ కాదు హౌసెస్ రానాలన్నమాట. వేర్ అదర్స్ లివ్ ఈజ్ కాల్డ్ యాజ్ హౌసెస్, వేర్ యూ లివ్ ఈజ్ కాల్డ్ యాజ్ హోమ్. ఓకే, సో దే ఆర్ డిమాలిషింగ్ హోమ్స్ కాదు, హౌసెస్. They are demolishing houses as they wish. They assassinate whomever they want. Next. సో ఎప్పుడైనా మనకి ప్యాసివ్ వాయిస్లో కనుక ఇస్తే అది యాక్టివ్లో రాయాలా ప్యాసివ్లో రాయాలనేది చూసుకోవాలి. ఇక్కడ మనం ప్యాసివ్, ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ప్యాసివ్లో ఇచ్చాడు, కానీ ఇక్కడ యాక్టింగ్ ఎవరు? దే. సబ్జెక్ట్ కనుక పనిచేస్తూ ఉంటే ప్యాసివ్లో రాయటానికి వీల్లేదు. ఆబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు మాత్రమే ప్యాసివ్లో రాస్తాం అన్నమాట. దే డిమాలిష్ హౌసెస్ అంటే హౌసెస్ ఆర్, దీన్ని యాక్చువల్గా దే డిమాలిష్డ్ హౌసెస్, అప్పుడు దాన్ని ప్యాసివ్లో మారిస్తే హౌసెస్ వర్ డిమాలిష్డ్ బై దెమ్, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో రాశాడు, కానీ ప్యాసివ్లో రాయకూడదు. దీన్ని కంపల్సరిగా V1 ప్లస్ ING కంటిన్యూస్ టెన్స్లోనే రాయాలన్నమాట. క్వశ్చన్ నెంబర్ 3. ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విల్ ప్లస్ బి వచ్చింది అంటే ఏ వాయిస్ అండి చెప్పాలండి? ఏ వాయిస్? ప్యాసివ్ వాయిస్. ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విల్ బి roped in, underline the word roped in, will roped in, help to develop. in అనేది ఏంటండి మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చెప్పాలండి? ప్రిపోజిషన్ తర్వాత వచ్చే వెర్బ్ దేనిలో ఉండాలండి? V1 ప్లస్ చెప్పాలి, V1 ప్లస్ ING. So will be roped in, helping to develop. So preposition plus V1 plus ING. Actually ఇక్కడ V1 plus ING అంటే that is called as a gerund మాట. ప్రిపోజిషన్ తర్వాత జెరండ్ వస్తుంది. జెరండ్ అని ఎలా చెప్తామంటే V1 plus ING మాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. Thousands of farmers are protesting against borders. ఏమండి ప్రొటెస్టింగ్ అగెనెస్ట్? స్టూడెంట్స్ ఆర్ ప్రొటెస్టింగ్ అగెనెస్ట్ ద ప్రిన్సిపల్. రైట్ ఆ రాంగ్ చెప్పండి? ప్రొటెస్టింగ్ అగెనెస్ట్, ప్రొటెస్టింగ్ అగెనెస్ట్ ద బోర్డర్స్ ఆఫ్ ఢిల్లీ. దేనికి అగెనెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారండి? ఆర్ ప్రొటెస్టింగ్ అగెనెస్ట్ బార్డర్స్ ఆఫ్ ఢిల్లీనా? ఏమంటే బార్డర్స్ ఆఫ్ ఢిల్లీకి అగెనెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తారు ఎవరైనా? లేదు. నువ్వు ప్రొటెస్ట్ చేయాలి అంటే ఏదైనా ఇష్యూ ఉండాలి, లేకపోతే ఏదైనా రూల్స్ ఉండాలి, లేకపోతే ఎవరి మీదైనా నువ్వు ప్రొటెస్ట్ చేయొచ్చు. పీపుల్ ఆర్ ప్రొటెస్టింగ్ అగెనెస్ట్ అమ్మఒడి ప్రోగ్రామ్, లేకపోతే పీపుల్ ఆర్ ప్రొటెస్టింగ్ అగెనెస్ట్ సమ్ పర్సన్, ఇల్లీగల్ లిక్కర్ డీల్స్.
పీపుల్ ఆర్ ప్రొటెస్టింగ్ అగెనెస్ట్ సమ్వన్ ఆర్ సమ్ పాలసీస్ ఆర్ సంథింగ్. అంతేగాని ఢిల్లీ బార్డర్కి అగెనెస్ట్గా ఈ బార్డర్ని తీసేయాలి, ఈ బార్డర్ తీసుకెళ్ళి పాకిస్తాన్లో ఉండాలి అని చెప్పి ఎవడో ప్రొటెస్ట్ చేయడు కదా. సో ప్రొటెస్ట్ చేస్తున్నాము అంటే అక్కడ ఒక పర్సన్ అన్నా ఉండాలి, లేకపోతే ఏదైనా ఇష్యూ అన్నా ఉండాలి, ఏదైనా రూల్కి అగెనెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తావు. ఒక ప్లేస్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నారు అన్నమాట. సో థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్ ఆర్ ప్రొటెస్టింగ్. ఎక్కడ చేస్తున్నారు వీళ్ళు ప్రొటెస్ట్? ఎక్కడ చేస్తున్నారండి? బోర్డర్స్ ఆఫ్ ఢిల్లీ. కాబట్టి ఏదైనా ఒక ప్లేస్ చెప్పేటప్పుడు ఏ ప్రిపోజిషన్ వాడతామో చెప్పాలి. కరెక్టే మీరు చెప్పింది, ఎట్ వాడతాం అన్నమాట. సో ఒక ప్లేస్ చెప్పేటప్పుడు ప్లీజ్ కమ్ అండ్ మీట్ మీ ఎట్ ద డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ అనేది ప్లేస్. సో ఏదైనా ఒక ప్లేస్ గురించి చెప్పేటప్పుడు, టైం చెప్పేటప్పుడు, టైం కానీ ప్లేస్ కానీ చెప్పేటప్పుడు ఏం వాడతామంటే ఎట్ వాడతాం అన్నమాట. సో ఇంకొక మిస్టేక్ కూడా ఉందండి దీనిలో. ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా? చెప్పాలి. గుడ్, బాగా చెప్పారండి. ఎవరు? సిన్స్ కానీ చెప్పాలండి. సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చినప్పుడు జనరల్గా వెర్బ్ దేనిలా ఉంటుంది? ప్రెజెంట్ టెన్స్ అయితే హ్యాజ్ బీన్, లేకపోతే హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి. అదే పాస్ట్ టెన్స్ అయితే ఏమొస్తుంది? హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి. కానీ దీని తర్వాత కంపల్సరిగా ఏం రావాలంటే టైం రావాలి. టైం ఉంటేనే ఈ రూల్ అప్లై. టైం లేనప్పుడు మళ్ళీ ఈ రూల్ అప్లై కాదు. టైం ఉండాలి కంపల్సరీగా. ఎలా అంటే ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ సిన్స్ 2022 Jan. ఇలా టైం కనుక ఉంటేనే మనము హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనేది వాడతాం అన్నమాట. సో ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే మీకు టైం కూడా ఉంది. థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్ ఆర్ ప్రొటెస్టింగ్ అనేది కరెక్ట్ కాదండి. ఇక్కడ ఎగెనెస్ట్ కాదు, ఎట్ రావాలి. కరెక్టే. ఎట్ ద బోర్డర్స్ ఆఫ్ ఢిల్లీ సిన్స్ ఎప్పటి నుంచి అండి చెప్పాలండి? సిన్స్ November 26th. అంటే యాక్షన్ ఏ రోజున స్టార్ట్ అయింది? November 26th నుంచి మనము మాట్లాడే ఈ టైం వరకు ఇంకా జరుగుతూనే ఉంది. ఎందుకనంటే మీకు ఇక్కడ ఏ వెర్బ్ వాడాడు? ఆర్ ఆడాడు. ఆర్ అంటే ప్రెజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? ప్రెజెంట్ టెన్స్. సో November 26వ తారీఖు నుంచి నేను మాట్లాడే ఈ టైం వరకు ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి ఆర్ ప్రిపేరింగ్ కూడా తప్పు, ఆర్ ప్రొటెస్టింగ్ కూడా తప్పు. అక్కడ ఏం రావాలంటే హ్యావ్ బీన్ ప్రొటెస్టింగ్. దట్స్ రైట్. కానీ అది ఎటు వెళ్ళట్లేదు. ఇక్కడ తప్పు వస్తుంది, ఇక్కడ తప్పు వస్తుంది. ఓకే. సో ప్రాబబ్లీ వాళ్ళు ఇచ్చింది ఇది కాన్సన్ట్రేట్ చేశారు కానీ వెర్బ్ని కాన్సన్ట్రేట్ చేయలేదు. అండ్ ఇదేంటంటే న్యూస్ పేపర్ ఇంగ్లీష్లో వాడు గ్రామర్ ఫాలో అవ్వడు. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయిందా లేదో చూస్తాడు. ఆర్ ప్రొటెస్టింగ్కిను హ్యావ్ బీన్ ప్రొటెస్టింగ్కి న్యూస్ పేపర్ ఆడు పెద్దగా పట్టించుకోడాడు. హ్యావ్ బీన్ ప్రొటెస్టింగ్ అంటే చదివేవాడు కొంచెం ఇబ్బంది పడతాడని చెప్పి ఆర్ ప్రొటెస్టింగ్ అంటే అది ఈజీగా అర్థమవుతుంది కాబట్టి అది రాస్తాడు అనమాట. కానీ మన బ్యాంకింగ్ ఇంగ్లీష్లో మాత్రం సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చి పక్కన టైం కనుక వస్తే ప్రెజెంట్ టెన్స్లో ఉంటే హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ, పాస్ట్ టెన్స్లో ఉంటే హ్యాడ్ బీన్ కానీ రావాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. రిపోర్టెడ్ న్యూస్ కదా. ఏ న్యూస్ రిపోర్టెడ్ బై రావాలా కదా. A new report by a National Academy of Science Committee has found that. has వచ్చింది, has తర్వాత found బాగానే వచ్చింది, V3 బాగానే వచ్చింది. ఫౌండ్ దట్ అనే పదం వచ్చిందంటే డైరెక్ట్ స్పీచా ఇండైరెక్ట్ స్పీచా చెప్పాలి? ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే. సో డైరెక్ట్ స్పీచ్ అయితే మీకు కామా, ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి.
కామా ఇన్వర్టెడ్ కామాస్ లేకుండా దట్ కానీ ఇఫ్ కానీ వెదర్ కానీ ఇవి ఏది వచ్చినా కానీ ఇది ఇండైరెక్ట్ స్పీచే. ఏ న్యూ రిపోర్ట్ బై ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ కమిటీ హ్యాస్ ఫౌండ్ దట్ డైరెక్టెడ్ మైక్రోవేవ్ రేడియేషన్ ఈజ్ ద లైక్లీ కాజ్ ఆఫ్ ఇల్నెస్. బిట్వీన్ అయితే ఎంతమంది ఉండాలి చెప్పాలి, ఇద్దరు మాత్రమే. మోర్ దెన్ 2 ఉంటే అమాంగ్. బిట్వీన్ అమెరికన్ డిప్లొమాట్స్ అన్నాడు. సింగులరా ప్లూరలా? ప్లూరల్. కాబట్టి బిట్వీన్ రాకూడదు, అక్కడ ఏం రావాలి, అక్కడ అమాంగ్. అమాంగ్ అమెరికన్ డిప్లొమాట్స్ ఇన్ క్యూబా అండ్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇఫ్ మ్యాన్స్ డే, మగవాళ్ళందరూ చెప్పాలండి, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం మనం? మన రోజు, దినం కాదండి. ఓకే, మన రోజు ఎప్పుడు? నవంబర్ 19th. ఓకే, నవంబర్ 19th ఈజ్ ద మెన్స్ డే, వేరాజ్ ఉమెన్స్ డే ఈజ్ మార్చ్ 8th 9th 8th. ఓకే, కానీ ఈ రెండిట్లో ఏది పాపులర్ అయిందండి బాగా? మ్యాన్స్ డేనా ఉమెన్స్ డేనా? ఉమెన్స్ డే బికేమ్ more popular. ఓకే, బికాస్ ఉమెన్ ఆర్ పాపులర్, అంతేనా? సో ఇఫ్ మ్యాన్స్ డే ఈజ్ టు డీకన్స్ట్రక్టెడ్ అంటే రిమూవ్డ్, కన్స్ట్రక్టెడ్ అంటే ఏర్పాటు చేయటం, జరుపుకోవటం. డీకన్స్ట్రక్టెడ్, కన్స్ట్రక్టెడ్కి ఆపోజిట్ ఏంటి? డీకన్స్ట్రక్టెడ్, రిమూవ్డ్. ఇఫ్ మెన్స్ డే ఈజ్ టు డీకన్స్ట్రక్టెడ్, ఐ వుడ్ లైక్ టు, ఇక్కడ మీకు క్లూ ఇచ్చాడండి. ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ఆన్, ఇక్కడ చూడండి డిస్కస్ అనేది తర్వాత దానికి మ్యాచ్ అవ్వట్లేదు. ఐ వుడ్ లైక్ టు డిస్కస్ వన్ ఈజ్ విచ్, ఏమంటే మ్యాచ్ అయింది అసలు? ఐ వుడ్ లైక్ టు డిస్కస్ వన్ ఇన్ విచ్ మెన్, మ్యాచ్ అవ్వట్లేదండి అసలు. కాబట్టి ఏ బాగానే ఉంది, టు డీకన్స్ట్రక్ట్ బాగానే ఉంది, బి బాగాలేదు, బిని మనం మార్చాల్సిందే. కానీ అక్కడ ముందు ఏముందండి? 2 ఉంది. 2 తర్వాత ఎవరు రావాలండి? 2 + V1 రావాలి. ఇప్పుడు ఇంకొక V1 ఎక్కడైనా ఉందేవో లేదో చూడండి. ఎక్కడుందండి? సి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? CB. ఒకసారి CBని పెట్టి చదవండి. ఇఫ్ మ్యాన్స్ డే ఈజ్ టు డీకన్స్ట్రక్ట్, I would like to see one in which man self-exist and discuss how to introspect. Introspect means, రాయండి అక్కడ, introspect means self-analyze. How to self-analyze and redefine masculinity. So the answer is C and B. The clue word is TO2. Next, question number 7. Global inequality. ఈ డేటా అనేది క్లూ వర్డ్ అండి. సో గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ డేటా, ఇదంతా కూడా మనకి సబ్జెక్ట్ అండి. ఒకసారి ఫార్ములా చెప్పిన నాకు, సబ్జెక్ట్ విల్ బి ఫాలోడ్ బై ఏమొస్తుందండి? వెర్బ్ రావాలి. కానీ ఫ్యాటలిటీ ఇస్ ఏ నౌన్ అండి. ఫ్యాటలిటీ అంటే సడన్ డెత్ అని అర్థం, సడన్ డెత్. సో ఇట్ ఈస్ ఎ నౌన్. మనకి సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రావాలి, కానీ సబ్జెక్ట్ తర్వాత మళ్ళీ నౌన్ అనేది రాకూడదు. ఎందుకంటే సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ నౌన్, అంటే 2 నౌన్స్ పక్క పక్కనే రాకూడదు. సో ఇక్కడ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ డేటా అనేది సబ్జెక్ట్ అయినప్పుడు దీని పక్కన మనకి వెర్బ్ రావాలి, కానీ ఇక్కడ నౌన్ ఇచ్చాడు, ఇప్పుడు వెర్బ్ అనే ఎతకాలి. ఇక్కడ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ డేటా అనేది సింగులర్ కాబట్టి వెర్బ్ ఎలా ఉండాలి అంటే V1 + S కానీ ES కానీ ఉండాలి. ఆన్సర్ చెప్తారా నాకు? షోస్. ఇంకొక క్లూ అండి, ఏ వచ్చింది. ఏ అనేది ఏంటండి? ఆర్టికల్స్ కదా, ఏ అండ్ దీలో ఏ. ఈ ఆర్టికల్స్ అయినా ఏ కానీ, యాన్ కానీ,
దా కానీ దీ తర్వాత ఎప్పుడు ఏమొస్తుందండి? నౌన్ వస్తుంది. లేదు అనుకుంటే ఎడ్జెక్టివ్, వరస్ట్ కేసులో ఎడ్జెక్టివ్ ప్లస్ నౌన్ వస్తుంది, లేకపోతే ఎడ్జెక్టివ్ ప్లస్ నౌన్ వస్తుంది. కానీ ఇక్కడ ఏ తర్వాత ఏమొచ్చిందండి? షోస్ అనే వెర్బ్ వచ్చింది. ఏ రైటింగ్, ఏ రోట్ లెటర్ అంటామా? అనం కదా. ఏ తర్వాత ఎప్పుడు కూడా నౌన్ రావాలి కానీ వెర్బ్ రాకూడదు. ఏ రోట్ అని చెప్పి అందుకనే మనం అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏ తర్వాత ఏమో నౌన్ రావాలి, సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ వెర్బ్ రావాలి. కాబట్టి ఆన్సర్ ఈజ్ బి అండ్ ఏ. సో అప్పుడు మారిస్తే ఎలా వస్తుందంటే, గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ డేటా షోస్ దట్ రైజింగ్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ నాట్ ఏ ఫెర్టిలిటీ అండ్ దట్ countries with strong investments in public service and welfare policies have the lowest inequality levels. Next, question number 8. Here was an actor who enshrined the everybody. పోయిందండి అక్కడ. ఇక్కడ who వచ్చింది కదా. who కానీ, whom కానీ, which కానీ, దట్ కానీ, ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్. వీటి తర్వాత కంపల్సరీగా ఏం రావాలి? వెర్బ్ రావాలి. హూ, హూమ్, which, దట్, దే ఆర్ కాల్డ్ యాజ్ ఏ రిలేటివ్ ప్రొనౌన్స్. సో వీటి తర్వాత కంపల్సరీగా మనకి వెర్బ్ అనేది రావాలి. వీటికి ముందు WH ప్లస్ సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ WH ప్లస్ వెర్బ్ మాట. ఇక్కడ యాక్టర్ అనేది సబ్జెక్టు, హూ రిలేటివ్ ప్రొనౌన్, దీని తర్వాత వెర్బ్ రావాలి. ఎన్షైన్డ్ వెర్బ్ బాగానే వచ్చేసింది. అంటే ఇక్కడ వరకు అసలు మనకి ప్రాబ్లమే లేదు. సో హియర్ వాజ్ అన్ యాక్టర్ హూ ఎన్ష్రైన్డ్ ద ఎవ్రీడే తర్వాత ఏమొచ్చిందండి చెప్పాలండి? గో అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏంటండి? వెర్బ్. 3 రూపాయలు ఏంటండి? గో, వెంట్, గాన్. సో ఎవ్రీడే తర్వాత గో వచ్చింది, వెర్బ్ వచ్చింది. దాని తర్వాత ఏమొచ్చిందండి? ఆఫ్. ఇక్కడ క్లూ వర్డ్ ఏంటంటే ఆఫ్. ఎప్పుడైనా ఆఫ్ కనుక వస్తే ఆఫ్కి ముందొక చెప్పాలండి నౌన్, ఆఫ్కి తర్వాత ఒక నౌన్ వస్తుంది. కానీ ఇక్కడ నౌన్ ప్లేస్లో వెర్బ్ వచ్చింది కాబట్టి ఈ వెర్బ్ని తీసేసి మనం నౌన్ రాయాలి. ఇప్పుడు ఇది బాగానే ఉంది కాబట్టి సిడిలో ఎక్కడుందో ఎతకండి. ఏమొస్తుందండి అక్కడ? ఎవ్రీబడి కరెంట్లీ ఆఫ్ బీయింగ్, concerns of being. The right answer is everybody cruelty. Everybody cruelty of being, thinking of being, who have 2 plus v1 kabatti to go. Answer is C and B. So here was an actor who enshrined the everybody cruelty of being a thinking being who has to go about his world, and he was initially and Bengali and reflected his people's concerns. Next, question number 9. The idea of చెప్పాలండి ఆఫ్ సెలబ్రేటింగ్, రైట్ ఆ రాంగా? ఇందాక మనం ఏమనుకున్నాం? ఆఫ్ తర్వాత ఎవరు రావాలి? నౌన్ రావాలి. సో సెలబ్రేట్ అనే వెర్బ్కి ఇంఫార్మ్ యాక్ట్ చేస్తే అదేమైంది? జెరండ్ అయింది. సో జెరండ్ అనేది దేనిలాగా పనిచేస్తుంది? వెర్బల్ నౌన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ద ఐడియా ఆఫ్ సెలబ్రేటింగ్ ఇది బాగానే ఉంది. ద ఐడియా ఆఫ్ సెలబ్రేటింగ్ an annual international men's day has not been చెప్పాలి. హ్యాస్ తర్వాత
హ్యాస్ తర్వాత ఎవరు రావాలి? V3 రావాలి. సస్టైన్డ్ కరెక్టే. హ్యాస్ నాట్ బీన్ సస్టైన్డ్, ఏ కరెక్ట్గానే ఉంది, బి కరెక్ట్గానే ఉంది. కాబట్టి ఆప్షనల్లా ఏం రావాలి? DC రావటానికి ఛాన్స్ ఉంది. లేదు ఆల్ కరెక్ట్ అన్నాడు కాబట్టి అన్ని కరెక్ట్ కూడా అవ్వచ్చు. హ్యాడ్ బీన్, హ్యాస్ నాట్ బీన్ సస్టైన్డ్, నాట్ రిసీవ్డ్ ఎనీబడీస్ రావాలి కదండి అక్కడ. ఎనీబడి అనకూడదండి, ఎనీబడీస్. ఓకే, ఎనీబడి బై, ఎనీబడి బై మ్యాచ్ అవ్వట్లేదండి ఇక్కడ. కాబట్టి నాట్ రిసీవ్డ్ ఎనీ validation, respect. Validation means respect. Not received any validation, respect by any international చెప్పాలి బాడీ. సో మ్యాన్స్ డే సెలబ్రేట్ చేద్దాం. ఉమెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో వరల్డ్ అంతా, అలాగే మ్యాన్స్ డే కూడా వరల్డ్ అంతా సెలబ్రేట్ చేద్దాం అన్న ప్రపోజల్ని పాపం ఇంటర్నేషనల్లో ఏ సంస్థ కూడా ఎంకరేజ్ చేయలే. అందుకనే మేము చేసుకోవట్లేదు, మీరు చేసుకుంటున్నారు. సో ద ఐడియా ఆఫ్ సెలబ్రేటింగ్ యాన్యువల్ ఇంటర్నేషనల్ మెన్స్ డే హ్యాస్ నాట్ బీన్ సస్టైన్డ్ నార్ రిసీవ్డ్ ఎనీ వ్యాలిడేషన్ రికగ్నైజేషన్ బై ఎనీ ఇంటర్నేషనల్ బాడీ. Next, question number 10. In the US, there has been a rise. There has been a rise in, బానే ఉందండి. There has been a rise in concentration of receiving, బానే ఉంది. కానీ రిసీవింగ్ అనేది దీని తర్వాత కంపల్సరిగా నౌన్ రావాలి. రిసీవింగ్ వాట్? రిసీవింగ్ తర్వాత విత్ వస్తుందా? ఏది రిసీవ్ చేసుకుంటున్నావో నువ్వు చెప్పాలి. రిసీవింగ్ గిఫ్ట్స్, రిసీవింగ్ గిఫ్ట్స్. అక్కడ రిసీవింగ్ అనేది ఎడ్జెక్టివ్, గిఫ్ట్స్ అనేది నౌన్. ఈ రిసీవింగ్ అనే దాన్ని మీరు వాడచ్చు, కానీ దీని పక్కనే నౌన్ రావాలి. కానీ ఇక్కడ నౌన్ రాకుండా ఏమొచ్చింది? విత్ అనే ప్రిపోజిషన్ వచ్చింది. కాబట్టి కంపల్సరీగా ఈ రిసీవింగ్ని మనం మార్చాలి. ఏ రైస్ బాగానే ఉంది. సో ఇక్కడ ఈ బీని మార్చాలి. బిట్వీన్ ఎవరైనా చెప్తారండి? ఇప్పుడు నైదర్ వస్తే ఏమొస్తుందండి? ఎయిదర్ వస్తే ఆర్, TO2 వస్తే 2. ఓకే, సో గనక వస్తే ఏమొస్తుంది? దట్ అనేది వస్తుంది. సో విల్ బి ఫాలోడ్ బై దట్. అలాగే బిట్వీన్ కనుక వస్తే ఎండ్ వస్తుంది. బిట్వీన్ కనుక వస్తే ఎండ్ వస్తుంది. ఆ చిన్న క్లూని బేస్ చేసుకోండి. ఇక్కడ బిట్వీన్ తర్వాత ఎండ్ వచ్చింది కాబట్టి ఇది కలపటానికి వీలు లేదు, ఎందుకంటే ఇక్కడ ఎండ్ ఉంది. హ్యాస్ బీన్ ఏ రైజ్, ఇది బాగానే ఉంది కాబట్టి ఏ కూడా కలపటానికి వీలు లేదు. కాబట్టి ఏ రెండు ఎక్స్చేంజ్ అవుతుందండి? CB. నా ఇందాక నేనేమన్నాను? రిసీవింగ్ తర్వాత నౌన్ రావాలి అన్నాను. సో ఇక్కడ ఇన్ ద US there has been a rise in the concentration of incomes with the top of 10% receiving income. Income అనేది నౌనే కదా. రిసీవింగ్ ఇన్కమ్, రిసీవింగ్ లెటర్స్, రిసీవింగ్ డేటా. అలా జెరండ్ వస్తే జెరండ్ పక్కన నౌన్ అనేది రావాలి. అప్పుడు ఆ జెరండ్ ఏమవుతుందంటే ఎడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, రీఅరేంజ్మెంట్. రీఅరేంజ్మెంట్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ వర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వర్డ్స్ జనరల్గా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉండాలి. జనరల్గా 90% మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తామంటే నౌన్కి ప్రొనౌన్కి ఇస్తాము. బట్ దట్ ఇస్ నాట్ ఏ థంబ్ రూల్. కానీ అది థంబ్ రూల్ కాదు. ఒక్కొక్కసారి మనం మీనింగ్ని బట్టి మార్చాల్సి ఉంటుంది. ది డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఈజ్ వాట్ ద స్టేట్ విచ్ ఇన్ టర్న్ collates the entire states. పోయింది రాలా అక్కడ.
నెక్స్ట్ వన్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఈజ్ చెప్పాలి, రెస్పాన్సిబుల్ అంటే ఏ ఫాలోడ్ బై సి, రెస్పాన్సిబుల్ ఫర్ క్యాలిక్యులేటింగ్ దిస్ అండ్ సబ్మిటెడ్ ఇట్ టు హూమ్, ఎవరికండి, ఎక్కడ ఉంది, బి, ఎస్, టు ద స్టేట్, అంటే ఏసిబి, ఆన్సర్ ఏదండి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, ఇది ఎక్సలెంట్ క్వశ్చన్ అండి, దట్స్ ఎ బ్యూటీ, నిజంగా బ్యూటీ అని చెప్పనొచ్చు. ద లింగ్విస్టిక్ డివైడ్ ప్రివెంట్స్ ఏ మెజారిటీ ఆఫ్ ద లోకల్ స్పీకర్స్ ఫ్రమ్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద ఆన్లైన్ వరల్డ్. ఫ్రమ్ కీబోర్డ్ టు, ఫ్రమ్ వస్తే ఏం రావాలి, మాట్లాడాలి, ఫ్రమ్ వస్తే టు రావాలి. ఫ్రమ్ కీబోర్డ్స్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు ఇన్కంపాటబుల్, ఇది క్లూ వర్డ్ అండి, హార్డ్వేర్, ఎండ్కి ముందు హార్డ్వేర్ వచ్చింది, ఎండ్కి తర్వాత ఏం రావాలి, సాఫ్ట్వేర్. యాక్చువల్గా మనకి అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ తెగదు మీకు అది, కానీ ఇది క్లూగా వాడుకోండి. ఫస్ట్ హార్డ్వేర్ అన్నాడు, తర్వాత ఎండ్ వచ్చింది, హార్డ్వేర్ విల్ బి ఫాలోడ్ బై సాఫ్ట్వేర్, అంటే ఆన్సర్లో కంపల్సరిగా పక్క పక్కన ఏమి ఉండాలి, సిడి అని ఉండాలి. సిడితో మనకి 2 ఆన్సర్లు ఉన్నాయి, ఫస్ట్ సెకండ్ది కానీ థర్డ్ కానీ. ఇక్కడ సిడి వచ్చింది కానీ మధ్యలో ఏమొచ్చింది, బి వచ్చింది, కాబట్టి ఇది కాదండి. తర్వాత ఇక్కడ సిడి వచ్చింది, మధ్యలో ఏ వచ్చింది, ఇక్కడ సిడి బదులు డిసి అని వచ్చింది, ఇది అసలు ఎట్టి పరిస్థితిలోనూ కాదు. సో ఈ రెండిటి మధ్య ఒక ఆన్సర్ అనేది ఉన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏతో మొదలు పెడితే ఎలా వస్తుందో చూడండి. ద లింగ్విస్టిక్ డివైడ్ ప్రివెంట్స్ ఏ మెజారిటీ ఆఫ్ ద లోకల్ స్పీకర్స్ ఫ్రమ్ కీబోర్డ్ టు programming language to incompatible hardware and software to website domains, social media and applications, పోయిందండి ఇక్కడ, సోషల్ మీనింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద ఆన్లైన్ వరల్డ్, అసలు ఎండ్ అవ్వట్లేదు అక్కడ సెంటెన్స్. కాబట్టి ఏది తప్పంటే థర్డ్ది రాంగ్ అయితే ఆన్సర్ ఏమవుద్ది, సెకండ్ అవుతుంది. సో ఇది మామూలుగా మనము పాత టెక్నిక్లో ఇట్లా నౌన్తోనూ ప్రనౌన్తోనూ మొదలవ్వాలి అంటే అది తెగదు, ఆ క్లూని బేస్ చేసుకొని చేస్తేనే ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ చూడండి, ఫ్రమ్ కీబోర్డ్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు ఇన్కంపాటబుల్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ టు ద వెబ్సైట్ డొమైన్స్, సోషల్ మీడియా అండ్ అప్లికేషన్స్ తర్వాత ఏమొచ్చిందండి, అప్లికేషన్. ద లింగ్విస్టిక్ డివైడ్ ప్రివెంట్స్ ఏ మెజారిటీ ఆఫ్ ద లోకల్ స్పీకర్స్ ఫ్రమ్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద ఆన్లైన్ వరల్డ్. సో ఆన్సర్ ఈస్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 13, మనకి జనరల్గా ఆఫ్తో పారాగ్రాఫ్ మొదలవుదండి. ఆఫ్ పెనాల్టీస్ వర్ డైరెక్టర్స్, ఇట్ అనేది ప్రనౌన్, ఇట్ హ్యాస్ టు, ఆర్ అనేది వెర్బ్, డూ అనేది వెర్బ్. ఒకసారి చూడండి, ఆఫ్ అనేది ప్రిపోజిషన్, దాంతో మొదలవదు. ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్ డైరెక్ట్గా రాదు, సబ్జెక్ట్ వచ్చి సబ్జెక్ట్ తర్వాతే వెర్బ్ వస్తుంది. అంటే ఏ కాదు, తర్వాత సి కాదు, డూ అనేది కూడా వెర్బే, కాబట్టి డి కూడా కాదు. అంటే దేంతో స్టార్ట్ అవుద్ది అంటే డెఫినెట్గా బితో స్టార్ట్ అవుతుంది. బితో ఒకే ఒక ఆన్సర్ ఉంది, ఆటోమేటిక్గా అదే ఆన్సర్ అయిపోతుంది. సో కానీ ఒకసారి చెక్ చేయండి, ఇట్ హ్యాస్ టు డూ partly with the way board members plural kada em ravali are selected, and partly with the absence tarvata preposition ravali em ravali of, absence of the penalties where directors do not, directors plural kabatti do వచ్చింది, do not live up to their mandate. క్వశ్చన్ నెంబర్ 14, ఇది కూడా కొంచెం ట్రిక్కీగా ఇచ్చాడు.
రిలీజియస్ ఐడెంటిటీ బాడీస్ నౌన్తో మొదలైందండి. బాడీస్ వెల్ ఫర్ ద నెక్స్ట్ ఫోర్ ఫ్రేజెస్. నెక్స్ట్ ఫోర్ ఫ్రేజెస్ ఏ డితో అసలు ఆన్సర్ లేదు మనకి కదా. మనం మీరందు కరెక్టే. నెక్స్ట్ ఫోర్ తర్వాత ఫ్రేజెస్ రావాలి అంటే ఏ విల్ బి ఫాలోడ్ బై డి. ఏ డి ఎక్కడైనా ఉందా? ఎస్, దట్స్ ఇట్. బాగా చెప్పారండి. సో ఏదో క్లూ పట్టుకోవాలి అంతే. సో ఆ క్లూ అంటే ఇది ఓవర్ నైట్ డెవలప్ అయ్యే స్కిల్ కాదు. వెన్ యూ ప్రాక్టీస్ యూ విల్ గెట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఓకే, ఎయిదర్ స్పెల్లింగ్ ఎర్రర్ కానీ లేకపోతే మిస్స్పెల్డ్ ఇన్అప్రోప్రియేట్ వర్డ్ కానీ. అండ్ రావేష్ వాజ్ 17 years. YEARS years is right. Years 1 month 15 days old as on March 31st 2020 and could not study STUDY for 1 year in 2019 and 20 as he was looking after his పోయిందండి. ఎయిలింగ్ స్పెల్లింగ్ చెప్తారా? AILING. 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 Mother at their home. Ailing means ill. ILL, ill, unwell or sick. Next, question number 16. The apples could cost the landlords, landlords $3,000 a year, and recently the unhappy owners, OWNERS, owners sent Martin a note also dealing her work inadequate. Spelling andi IN ADEQUATE. క్యూ పోయిందండి అక్కడ, క్యూ రావాలి. ADQU. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. మోస్ట్ ఆఫ్ దీస్ అనేది సింగులర్కి వస్తుందా ప్లూరల్కి వస్తుందా? దీస్ బుక్సా? ప్లూరలే కదా. ఓకే, నౌ రైట్ డౌన్. ది పాల్స్టర్స్, POLSTERS is singular. Polster means cushion, the way you arrange the cushion to sit. Polsters is singular, whereas plural is POLSTER. ER is plural, ERS is singular. The most of these polsters have models. The cushions have different models based on a conventional election, not one in which turnout patterns move in one's marked direction. 18. Question number 18. We just didn't have enough intent with the plan of taking the game forward. We didn't have enough interest with the plan of taking the game forward. Things happened so quickly. కానీ సడన్గా థింగ్స్ జరిగిపోయినాయి. One could not make since కాదు అక్కడ, sense. Correct. Sense. SENSE. Sense means రాసుకోండి అక్కడ. Notice. Observe. Notice or observe. Next, question number 19. The US Democratic presidential candidate Joe Biden's choice of California Senator, what is her name? కమలాదేవి హ్యారిస్. ఈవిడ గెలిచినప్పుడు ఇండియాకి ఏదో చేస్తుంది అనుకున్నాం, కానీ ఇండియాకి టోటల్గా అగెనిస్ట్గా మారిపోయింది ఈవిడ. సో
the California Senator Kamala Devi Harris as a running mate in remarkable in so many ways. So her election is helpful to the government in many ways. Harris, born to an Indian mother and a Jamaican father in a classical American story of immigration and integration of course. At the time when President Donald Trump has sought to turn the US insular, underline the word insular. Insular means narrow-minded ideas. Insular means narrow-minded ideas, comma, limited. America for Americans, that is the slogan of Trump. ఆ స్లోగన్ మీదే ఆయన గెలిచాడు. అమెరికా ఈజ్ మెంట్ ఫర్ అమెరికన్స్, అమెరికన్స్ ఫస్ట్, ఇమిగ్రెంట్స్ నెక్స్ట్ అన్నది ఆయన పాలసీ. దాంతో బాగా క్రేజ్ వచ్చింది. ఫస్ట్ టైం ఒక రేషనలిస్టిక్ పాలసీస్ని అమెరికాని ఎలక్షన్లోకి తీసుకొచ్చాడు. దాంతో ఆయనకి ఎక్కువ ఓట్లు వేయటం జరిగింది, ఆయన గెలవటం జరిగింది. యాక్చువల్గా అమెరికన్స్ ఎప్పుడూ కూడా సెకండ్ టైం కూడా ఇస్తారు, కానీ ఈయనకి సెకండ్ టైం ఎందుకు ఇవ్వలేదంటే కోవిడ్ టైంలో పెద్దగా చేయటం బాగా చేశాడు, కానీ కోవిడ్ అనేది కామను అన్నాడు మాట. అంటే కోవిడ్ అనేది లైఫ్లో కామన్గా వచ్చేది, దాన్ని ఎవరూ ఆపలేరు అనేది ఒక స్లోగన్ ఇచ్చాడు. ఆయన మాస్క్ పెట్టుకోలేదు, ఎవరిని మాస్క్ పెట్టుకోవద్దు అన్నాడు. దాంతో పాపం ఎలక్షన్లో ఓడిపోవాల్సి వచ్చింది. సో American story, immigration and integration of the course. At the time when President Donald Trump sought to turn the insular, narrow ideas and less welcoming immigrants, he was against immigrants. Immigrants ke against mata. And Harris' choice offered and the energizing counter narratives to the strain of the populistic politics that find the echoes across the world. ఎప్పుడైతే అమెరికా ఈజ్ మెంట్ ఫర్ అమెరికన్స్ ఈయన ముందుకొచ్చాడు, అమెరికా ఈజ్ ఫర్ ఆల్ అని చెప్పి వీళ్ళ స్లోగన్తో హ్యారిస్ ముందు నుంచోబెట్టి అమెరికా ఈజ్ ఫర్ ఆల్ అని చెప్పి వీళ్ళు స్లోగన్ తీసుకొచ్చారు. దాంతో వరల్డ్ వైడ్గా ఏ స్లోగన్ బాగా పాపులర్ అయిందంటే అమెరికా ఈజ్ ఫర్ ఎవ్రీ వన్ అన్న స్లోగన్ బాగా పాపులర్ అయింది. అండ్ ఆ వేవ్లో డొనాల్డ్ ట్రంప్ యొక్క స్లోగన్ అయిన అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్ అన్న స్లోగన్ వెనకబడిపోయింది. సో Kamala Harris became a trump card. Trump card ante the main attractive figure in the elections mata. Often annexing counter narrow the strains of the popularistic politics that find echoes across the world. It is also defining moment of the black Americans pushed to the public politics and social wall and giving them a voice in the highest office. Underline that sentence. Give the voice in the highest office. ప్రపంచంలోనే చాలా హయ్యెస్ట్ ఆఫీస్ అయిన అమెరికన్ పార్లమెంట్లో దెర్ ఈస్ ఎ బ్లాక్ ఉమెన్ కెన్ స్పీక్ ఫర్ ద సేక్ ఆఫ్ బ్లాక్ పీపుల్. And highest office for Indian immigrant community too after its success in the technology and business. Harris candidature and prizes open space in political and public affairs. The choice is also the testament to the robust institutional framework that binds the party structure in US and in this case of Democratic Party, which enable leaders to welcome their rivals within and respond creatively to new social force and realities to really their bias. Harris 55 was an ardent critic. Underline the word an ardent critic. She used to criticize Mr. Biden a number of times. Ardent means continuous. A critic of Biden. So Biden, he was a continuous critic of Biden.
When she was before the election కి ముందు, she used to criticize Biden in her bid for the nomination as the Democratic Party presidential candidate. There was a tough race between Biden and Kamala Harris, and she used to criticize Biden in the elections. Presidential candidate election కి ముందు క్రిటిసైజ్ చేసేదన్నమాట. హర్ పవర్ఫుల్ advocacy of race issues, underline the word racial issues. Being black, she used to fight for the sake of black people. బ్లాక్ అవటంతో బ్లాక్ పీపుల్ కోసం ఫైట్ చేస్తూ ఉండేది. రేషియల్ ఇష్యూస్ వర్ ఇన్ కాంట్రాస్ట్ విత్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద రెస్పాన్స్ ఆఫ్ బైడెన్ టు campaign such a black live matters. So being a black, she had an advantage to present the problems of the blacks in the election campaign. బ్లాక్ అవటంతో బ్లాక్ పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ని ఎలక్షన్ క్యాంపెయిన్లో సక్సెస్ఫుల్గా ప్రజెంట్ చేసేది. బైడెన్కి ఆ అడ్వాంటేజ్ లేకుండా పోయిందన్నమాట. నెక్స్ట్, అండ్ షూర్ హ్యారిస్ ఈస్ మోస్ట్ సెంట్రిక్ దాన్ ది బెరినీస్ స్టాండర్డ్ అండ్ ద ప్రోగ్రెసివ్ మే ఫైండ్ హర్ టు ది కాషియస్ అబౌట్ హర్ ఫార్మిడబుల్ రికార్డ్ యాజ్ ఎన్, అండర్లైన్ ద వర్డ్, యాజ్ ఎన్ అటార్నీ జనరల్ అండ్ హర్ hyphenated history growing up black and the Jamaican South African bringing to the Biden ticket a race energy and an excitement, a strong counter to Trump's policies. For all the understandable, the celebration of the Indian about Harris' race, and it should not be forgotten as hers is a more an American, underline the word, her is more American story than Indian one. But the problem here is she was not born in India, or she was not brought up in India. She was born into an Indian mother. So she was more American than Indian. Biden is not an unknown to New Delhi, and he was a Barack Obama's deputy for 8 years. Whether the Biden or Harris ticket wins, only November will tell, but the Democratic seems to be an unspoiling remarkable for a party that was written off, underline the word written off. Write off antam manam. Write off ante remove was written off barely months ago, removed barely a month ago. Yet Harris wades into the deeply the polarized, underline the word polarized, and right, divide into groups opposing. But Harris wades into the deeply divided democratic political landscape. When Washington long-held assumption on economic and foreign policy are being upended. For Biden to choose her for the wider field of Democratic candidate is also an admission that independent of the personal profession, a leader may need to respond to broader social responses and engage their pushback for civil society for change to ride the tide. Now first question, which of the following word is most similar in meaning to the word insular? What is the meaning we said insular? Narrow minded అనేది నెగటివ్ వర్డ్ కదా, మళ్ళీ సిమిలర్ అడిగాడు అంటే మళ్ళీ నెగిటివ్ వర్డే రావాలి మనకి. ఇన్సులర్ అంటే నారో మైండెడ్నెస్కి సినోనిమ్ కూడా మళ్ళీ నెగిటివ్ వర్డే రావాలి. ఇంక్లూజివ్, ఫస్ట్ వన్ ఈస్ ఇంక్లూజివ్ మీన్స్ గ్యాదరింగ్, గ్లోబల్ ప్రపంచమంతా, ప్రోగ్రెసివ్ పాజిటివ్ వర్డ్, నారో మైండెడ్ నెగిటివ్ వర్డ్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? నారో మైండెడ్. Next, question number 20. Which of the following word is the most opposite meaning with the word written off? Written off అంటే మనం ఏం చెప్పుకున్నాం? Removed అని చెప్పనుకున్నాం.
రిమూవ్డ్ అనేది నెగిటివ్ వర్డ్, దానికి ఆపోజిట్ వర్డ్ అంటే ఏం రావాలి? పాజిటివ్ వర్డ్ రావాలి. డౌన్ గ్రేడెడ్ అంటే రెడ్యూస్. పాజిటివా నెగిటివా చెప్పాలి? నెగటివ్ వర్డ్. క్యాన్సిల్డ్ పాజిటివా నెగిటివా? నెగటివ్. ఎప్రిషియేటెడ్ పాజిటివ్. అండ్ ఫర్గెటన్ మర్చిపోవటం నెగటివ్ వర్డ్. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? ఎప్రిషియేటెడ్. 21. Which of the following statement is or are true about Kamala Harris? She was born to an Indian mother and Jamaican father. Yes or no? Yes. Okay. Now both of them are divorced. And they went to court for settlement. Settlement in the sense of not for the economy, not for the money. వాళ్ళిద్దరు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి దేనికి వెళ్ళారంటే బుక్స్ విషయంలో గొడవపడి కోర్టుకి వెళ్ళారు. కొన్ని బుక్స్ కొన్ని బుక్స్ ఆయన తీసుకున్నాడు. సో ఆ బుక్స్ నావి, నాకు రావాల్సింది అని చెప్పి ఈవిడ కోర్టుకి వెళ్ళింది. అంతేగాని పిల్లల విషయంలోనూ డబ్బుల కోసం ఈవిడ కోర్టుకి వెళ్ళారనమాట. షీ వాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ ఇన్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్. కానీ అదే క్యాన్సర్తో ఆవిడ చనిపోయింది అన్నమాట. నెక్స్ట్, షీ ఈస్ హర్ మదర్, నాట్ కమలా హ్యారిస్ మదర్ అండి. సో షీ ఈజ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్ అబౌట్ జో బైడెన్. ఏమండి అప్రిషియేట్ చేసేది ఎప్పుడు కాదు కదా, క్యాంపెయిన్లు ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేస్తూనే ఉండేది అన్నమాట. కాబట్టి ఇది రాంగ్. షీ వాజ్ అటార్నీ జనరల్ ఇన్ ద పాస్ట్. కరెక్టేనండి. సో కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? ఏ అండ్ సి. 22. Which of the following word is most similar in meaning with the word polarized? Polarized మనం ఏమనుకున్నాము? డివైడెడ్ అండ్ సపరేటెడ్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనుకున్నాం. ఫాలోయింగ్ వర్డ్ ఈస్ మోస్ట్ సినినిమ్ అన్నాడండి. ఫస్ట్ వన్ ఈజ్ ఐడెంటికల్. అంటే రెండు కూడా ఒకేలాగా ఉండటం అన్నమాట. తర్వాత present at poles కాదండి, డివైడెడ్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ 23. What according to the author is the contrast between Joe Biden and Kamala Harris? Joe Biden is contesting for presidential candidate. Kamala Harris is contesting for vice president, right? Tarvata Kamala Harris was strong in supporting Black Lives Matter campaigning, but Biden was understated. రైటే కదా? అకార్డింగ్ టు ద కాంట్రాస్ట్ కరెక్టే కదా? దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. సో బైడెన్కి డజంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ బ్లాక్ పీపుల్. నెక్స్ట్ 24. అండ్ వాట్ అకార్డింగ్ టు ద ఆథర్ వుడ్ బి ద బెనిఫిట్స్ ఫర్ ద బ్లాక్స్ ఇఫ్ కమలా హ్యారిస్ విన్స్? an opportunity for the blacks to have their voice in the highest office. That's right, Andy. That gives an opportunity to the blacks. They can tell their problems in the highest office. 25. What does Joe Biden's choice of Kamala Harris signifies? What does Joe Biden's choice of Kamala Harris signifies? Why Joe Biden selected Kamala Harris? Leaders have to welcome their rivals to respond creatively to rally their base. Leaders have welcomed their rivals to respond creatively to rally their base. Tarvata black Americans are given importance. What does Joe Biden's choice of Kamala Harris signifies? Black Americans are giving importance, and Kamala Harris being an Indian, bringing into Indian votes కాదు. Kamala Harris is strong advocate of Black Lives Matter campaign కాదు. So leaders have welcomed their rivals, ఇద్దరు రైవల్సే కదా, to respond creatively to rally their base. Black Americans are given an importance. No, Black Americans are given importance కాదండి. ఫస్ట్ దే కరెక్ట్. One is the right one. Okay, that's it. That's the end for the explanation to today's paper.